పివిజి రాజు. ఆ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్. పూసపాటి విజయరామ గజపతి రాజు ఘనత వహించిన విజయనగరం సంస్థానానికి పట్టాభిషిక్తుడైన చివరి మహారాజు ఆయన. వాస్తవానికి ఆయన మే 1, 1924 జన్మించారు. అంటే మే 1, 2024తో ఆయన శతవసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ మహాచక్రవర్తి శతజయంతి ఉత్సవాలను విజయనగరంలో ఏప్రిల్ 30, మే 1, మే 2 తేదీలన ఘనంగా ఆయన వారసుడు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఆధ్వర్యంలో జరిగాయి. మహారాజా అలక్నారాయణ గజపతి, విద్యావతి దేవి గారాల పట్టి పివిజి రాజు వారి ముగ్గురు సంతానంలో ఆయన అగ్రజుడు. ఆ రీత్యా ఆయనకు మహారాజు హోదా లభించింది. పుట్టుకతోటే అపారమైన సిరి సంపదలు ఆయన సొంతమయ్యాయి. చిన్నతనంలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపిన పివిజి రాజు వయసు వచ్చి విజ్ఞానం పెరిగేటప్పటికీ ఆయనలో సోషలిస్టు భావాలు పెరిగాయి. తాను చక్రవర్తిని అనే విషయాన్ని పక్కన పెట్టి ఆయన సాధారణమైన జీవితాన్ని గడపడం ప్రారంభించారు. ఎంతోమంది ఆయన చుట్టూ చేరి ఆయన అంటే మహానాయకులు చుట్టూ, అంటే సామాన్యమైన వ్యక్తులు కాదు, పెద్ద పెద్ద వ్యక్తులు ఆయనకు స్నేహితులుగా మారారు. వారిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇత్యాదులు ఉండేవారు. వారితో కలిసి పంచుకున్న అనుభవాలు పివిజి జీవితంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. ఆయన స్వతంత్ర సమరంలో కూడా పాల్గొని 40 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పివిజి రాజులో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన ఆలోచనలు ఎంతగానో మారాయి. తాను రాజుని ఈ అహంకారాలన్నీ విడిచిపెట్టి సామాన్యమైన జీవితాన్ని గడపడం ప్రారంభించారు. అదే సమయంలో ఆయనలోని దానకర్ణుడు నిద్రలేచాడు. విద్యాసంస్థలు ఎన్నో ఆయన ప్రారంభించారు. ఆయన తండ్రి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ దానం అనే ఒక పరంపర ఆయన మరింత ఉన్నతంగా కొనసాగించారు. తమ ఆస్తులన్నింటినీ మాన్సాస్ అనే సంస్థకు దారాదత్తం చేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలను ఆయన ఏర్పాటు చేశారు. వాటిలో ప్రముఖమైనది మహారాజా కళాశాల, ఎంఆర్ కాలేజ్. ఆ పేరు సరస్వతికి మారుపేరు. అక్కడ చదివిన ఎంతోమంది దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో ఉన్నత పదవులను అలంకరించి తాము విజయనగరం ఎంఆర్ కళాశాల విద్యార్థులు అని సగర్వంగా చెప్పుకునే స్థాయిని ఆ కళాశాల అందుకున్నది. మహారాజా కళాశాల మాత్రమే కాదు, మహిళలు కూడా విద్యలో ముందు స్థానంలోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లోనే మహిళల కోసం విజయనగరంలో ప్రత్యేకంగా ఒక కళాశాలను ఏర్పాటు చేశారు. మహారాజా కళాశాల ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 2వ అతిపెద్ద కళాశాలగా, అంటే రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని గ్రూపులు ఇక్కడ ఉండేవి. కనుక ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారు. వారికి మళ్ళీ హాస్టల్ వసతి, ఉచిత భోజన వసతి, సింహాచలం దేవస్థానం అనే ఒక సంస్థను మళ్ళీ అక్కడ ఏర్పాటు చేసి వారికి భోజన వసతి ఉచితంగా కల్పించేవారు. అలాగే ఆయన స్థాపించిన సంగీత కళాశాలలో మహామహులు పనిచేసి ఆ కళాశాలకే గొప్ప రాణింపు తీసుకువచ్చారు. ఘంటసాల, సుశీల కూడా ఈ కళాశాల విద్యార్థులే. అలాగే బీఈడీ కళాశాల, హై స్కూల్స్, ఎన్నో విద్యా సంస్థలు. వ్యక్తిగా కూడా ఆయన రాజకీయాల వైపు కూడా ఆయన ఆలోచన మళ్ళీ పార్లమెంటుకు కూడా విజయనగరం నుంచి పోటీ చేసి అప్రతిహతంగా ఎన్నికై పార్లమెంటుకు, అసెంబ్లీ కూడా ఎన్నికయ్యి పార్లమెంట్లో ఎన్నో కమిటీల్లో ఉండి ఇటు రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసి ఆయన కీర్తిని ఇనుముడింప చేసుకున్నారు. అయితే తర్వాత కాలంలో ఆయనకు చాలా పెద్ద ప్రమాదం జరిగి సుమారు 40 రోజులు కోమాలో ఉండిపోయారు. ఆ తర్వాత ఆయన జీవితంలో చాలా మార్పు వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన దాతృత్వం కానీ ఆయన భావాలు కానీ వాటిలో ఎటువంటి మార్పు లేదు. జీవితం అంతా కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన విలువలతో గడిపిన పివిజి రాజు మనం చూసిన ఆధునిక ఋషి.